హాయ్, శివయ్య ఛానల్కి వెల్కమ్. నిమ్మకాయ పులిహార చిటికలో చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక చిన్న బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసి, మీకు తగినంత ఆయిల్ పోసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం పల్లీలు, పచ్చిశనగపప్పు వేసి బాగా కలపాలి. తర్వాత సాయి మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఎండుమిర్చి కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి ఉంటుండగానే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసాం కదా, అది ఆ రైస్లో వేసి బాగా కలపాలి. నేను చిన్న గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఆ రైస్కి ఒక చిన్న నిమ్మకాయ సరిపోతుంది. మొత్తం వైట్ రైస్ అంతా ఎల్లో కలర్ మారేలా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజు నిమ్మరసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, అయిపోయింది. చిటికలో రెడీ చేసుకునే నిమ్మకాయ పులిహార రెడీ. చాలా టేస్టీగా పిల్లలు కూడా మెచ్చుకునేలాగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా, ఇంకా తింటే ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ.